నోటు దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. కాబట్టి ఉత్తమ మాటలు బంద్ చేసి ప్రజలకేమైనా చేయాల్సి ఉంటే చేయాల్సిందిగా ఈ రోజు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ గడ్డ మీద నుంచి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనప్పుడు, ఓడిపోతామనే ఒక అభద్రతా భావం ఎక్కువైనప్పుడు మాత్రమే వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఓడిపోతామనే అభద్రతా భావం మొదలైనప్పుడు మాత్రమే వాళ్ళ నోటిగుండి ఏదైతుంది, వాళ్ళకు ఉన్నటువంటి రౌడీజం కావచ్చు, కబ్జాలు ఇట్లా అనేకం మాట్లాడుతారు. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా డిసైడ్ అయి ఉన్నారు. ఈ 22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని విధాలుగా వాళ్ళు కష్టాలు ఎదుర్కొంటున్నారో. కాబట్టి ఇక్కడితోటే మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మళ్ళొకసారి బరాబర్ కారు గుర్తు మీద ఓటేయడానికి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. దొంగవు నీవు, ఓటుకు నోటు దొంగవు, చంద్రబాబుకు తొత్తువు నీవు, చంద్రబాబుకు తొత్తువు నీవు. కాబట్టి ఉత్తమ మాటలు బంద్ చేసి ప్రజలకేమైనా చేయాల్సి ఉంటే చేయాల్సిందిగా ఈ రోజు రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ గడ్డ మీద నుంచి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనప్పుడు, ఓడిపోతామనే ఒక అభద్రతా భావం ఎక్కువైనప్పుడు మాత్రమే వాళ్ళ మంత్రులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థి నవీన్ యాదవ్ కావచ్చు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఓడిపోతామనే అభద్రతా భావం మొదలైనప్పుడు మాత్రమే వాళ్ళ నోటిగుండి ఏదైతుంది, వాళ్ళకు ఉన్నటువంటి రౌడీజం కావచ్చు, కబ్జాలు ఇట్లా అనేకం మాట్లాడుతారు. కాబట్టి ప్రజలు చాలా స్పష్టంగా డిసైడ్ అయి ఉన్నారు. ఈ 22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని విధాలుగా వాళ్ళు కష్టాలు ఎదుర్కొంటున్నారో. కాబట్టి ఇక్కడితోటే మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మళ్ళొకసారి బరాబర్ కారు గుర్తు మీద ఓటేయడానికి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు.